ఆచి చికెన్ మసాలా స్టైఫండ్ పెంచాలని అటు డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా విధులు బహిష్కరిస్తున్న జూనియర్ డాక్టర్లు నేటి నుంచి అత్యవసర సేవలను కూడా నిలిపివేస్తున్నారు. జూడాల సమస్యలపై వైద్య ఆరోగ్య శాఖ జరిపిన చర్చలు విఫలమవడంతో ఉదయం నుంచి ఎమర్జెన్సీ సేవలు సైతం నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రోగులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులందరికీ అన్ని రకాల సెలవులను రద్దు చేస్తూ వైద్య విద్య సంచాలకుల తక్షణ ఆదేశాలు జారీ చేశారు. స్టైఫండ్ పెంచాలన్న డిమాండ్తో ఏపీలోని జూనియర్ డాక్టర్లు ఇప్పటికే సమ్మె బాట పట్టడం మనం చూస్తున్నాం. ఈ రోజు పూర్తి సమ్మెకి దిగారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, మనం చూస్తున్నాం రోగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. మరోపక్క ఇటు జూనియర్ డాక్టర్లందరూ కూడా విధులు బహిష్కరించడం చూస్తున్నాం. ఎలా చూడాలి ఈ సమ్మెకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు, శాసనసభ సమావేశాలు జరుగుతా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వానికైతే శాఖ ఇచ్చే పనిలో పడ్డారు జూనియర్ డాక్టర్లు. గత కొద్ది రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ జూనియర్ వైద్య బృందం మొత్తం కూడా, జూనియర్ డాక్టర్లు మొత్తం కూడా వాళ్ళకి రావాల్సిన హామీలు నెరవేర్చాలంటూ కూడా గత కొద్ది రోజులుగా కూడా వాళ్ళు నిరసన రోజుకు ఒక రకమైన నిరసన తెలుపుతా ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో వాళ్ళు ప్రభుత్వానికి శాఖ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెకి రాత్రి ఆ ప్రభుత్వం నుంచి చర్చ జరపడానికి పిలుపును వస్తుంది అనుకున్న నేపథ్యంలో ఆ పిలుపు కూడా రాకపోవడంతో జూనియర్ డాక్టర్లు సమ్మె అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మె అయితే ఉధృతం చేస్తా ఉన్నారు. అత్యవసర సేవలను నిలిపివేయనున్నట్లు కూడా ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్లు తెలిపిన పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా ఏదైతే జూనియర్ డాక్టర్లు వివిధ కోణాలలో నిరసన మాత్రమే తెలుపుతా ఉన్నారు, సమ్మె ఎక్కడా కూడా ఉధృతం చేయలేదు, వైద్యం ఎక్కడా కూడా చేయకుండా ఉన్న పరిస్థితి అయితే ఉంది. కానీ నేటి నుంచి అత్యవసర సేవలు మొత్తానికి కూడా జూనియర్ డాక్టర్లు దూరం ఉంటున్నట్లు కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా స్టైఫండ్ పెంచాలని డిమాండ్ తో సమ్మె చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ జూనియర్లు. అయితే ప్రభుత్వం మొదటగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఆరోగ్య శాఖ మంత్రి గాని ప్రభుత్వం గాని కొంతమేరకు జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచిన పరిస్థితి ఉంది. అయితే మరలా న్యాయంగా తమకు 2-3 సంవత్సరాలకు ఒకసారి పెరగాల్సిన ఆ స్టైఫండ్ ని పెంచాలంటూ కూడా జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా అత్యవసర సేవలకు జూనియర్ డాక్టర్లు సమ్మతో దూరంగా ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్ కూడా కుంటుబడినట్లు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెకు ఏ ప్రభుత్వ ఆసుపత్రి చూసుకున్నా సరే అత్యధిక విభాగాలు మొత్తం కూడా జూనియర్ డాక్టర్లతోనే నిండిపోయి ఉంటుంది. జూనియర్ డాక్టర్లు లేకపోతే ప్రభుత్వ వైద్యశాల మొత్తం కూడా మూతపడినట్లు ఉండే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వైద్యం చేసేవారు అక్కడ లేని పక్షంలో, జూనియర్ డాక్టర్లు లేని పక్షంలో హాస్పిటల్లో వైద్యులకి రోగం అందించే ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల సెలవులను అత్యవసరంగా రద్దు చేస్తూ ప్రభుత్వం హుటాహుటిన జీవో కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. జూనియర్ డాక్టర్లు నేటి నుంచి అత్యవసర సేవలను కూడా నిలిపివేసేందుకు నిర్ణయించుకోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. సమ్మె నివారణపై ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక శాఖతో చర్చించి తదుపరి నిర్ణయం వెలువరిస్తామన్న జూడాలకి స్పష్టం చేసినా గానీ తమకు లిఖిత పూర్వక హామీ ఇస్తే తప్పితే తాము సమ్మె విరమించబోమని చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకి ఎలాంటి వైద్య సేవలకి అంతరాయం లేకుండా చూసేందుకు కూడా వైద్యులందరికీ అన్ని రకాల సెలవును ప్రభుత్వం రద్దు చేసింది. వైద్య విద్యా సంచాలకులు తక్షణమే విధుల్లో చేరాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా
పరిస్థితిని ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ సెకండరీ ఆసుపత్రులు, జిల్లా వ్యాప్త వైద్య సిబ్బందితో పాటు ఇన్ సర్వీస్ పీజీలు, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు సంబంధించిన పీజీ వైద్యులు, అలాగే ప్రైవేట్ కాలేజీకి సంబంధించిన జూనియర్ డాక్టర్లు సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలంటూ కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అత్యవసర విభాగాలు, క్యాజువాలిటీ, ఐసీయూ, కీలక ఆపరేషన్లు, ప్రసవాలు ఇవన్నీ కూడా నిరంతర చికిత్సలు ఎట్టి పరిస్థితుల్లో ఆగకుండా ముందస్తు ప్రత్యేక బృందాలను సిద్ధం చేయమని రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలకంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు సూచించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ ప్రభుత్వ వైఖరితో రోగులకు కలుగుతున్న ఇబ్బందులను తగ్గించడమే లక్ష్యంగా అన్ని స్థాయిల్లో కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్లు ఫేజ్ 3 నిరసనకి పిలుపునివ్వడంతో ఫేజ్ 3 కింద ఈ యొక్క అత్యవసర సేవ విభాగాన్ని మొత్తం కూడా జూనియర్ డాక్టర్లు పక్కకు తప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు అత్యవసర సేవలు మొత్తం కూడా బంద్ చేసిన నేపథ్యంలో ఐసీయూలో కూడా అత్యవసర సేవలకు జూనియర్ డాక్టర్లు దూరంగా ఉండటం పెద్ద చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వక హామీ రాని పక్షంలో ఇంకా రాబోయే రోజుల్లో తీవ్రతరం ఉద్యమం చేస్తామంటూ కూడా జూనియర్ డాక్టర్లు పిలుపునిస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. స్టైఫండ్ల సవరణపై ప్రభుత్వం స్పందించటం లేదని స్పందించాలని కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ యొక్క ఆందోళనలో ఇంటర్న్షిప్లు, పీజీలు, సీనియర్ రెసిడెంట్లు మొత్తం కూడా పాల్గొంటున్నట్లు కూడా తెలుస్తా ఉంది. జూనియర్ డాక్టర్ల నిరసనకు ఐఎంఏ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ కూడా ఐఎంఏ కూడా మద్దతు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఐఎంఏ డిమాండ్ చేస్తూ కూడా సూచించిన పరిస్థితి ఉంది. జూనియర్ డాక్టర్ల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలంటూ కూడా ఐఎంఏ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది, హెచ్చరిస్తున్న పరిస్థితి. నిబంధనల ప్రకారం జనవరి 1, 2026 నుంచి పెరగాల్సిన 15% స్టైఫండ్ పెంపు 7 నెలలుగా పెండింగ్ లోనే ఉందని, దానిని తక్షణమే పెంచాలంటూ కూడా జూనియర్ డాక్టర్లు కోరుతున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే జోక్యం చేసుకున్న పక్షంలో ప్రతినిధులతో చర్చలు జరిపి పరిష్కరించాలని కూడా ఆంధ్రప్రదేశ్ ఐఎంఏ కోరుతున్న పరిస్థితి ఉంది. అలాగే హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని తమ స్టైఫండ్ ని 15% స్టైఫండ్ పెంపు అనేది లేకపోతే ఉద్యమం అయితే తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. రత్నం. థ్యాంక్ యూ నాగేశ్వరరావు. థ్యాంక్ యూ.